వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఇన్స్టెంట్ అరిసెలు చేయబోతున్నానండి. చాలామందికి అరిసెలు చేసుకోవాలని ఉంటుంది, కానీ పాకం పట్టడం అవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ పాకం లేకుండా, తడిపిండి లేకుండా పొడి బియ్యం పిండితోనే అరిసెలు చేయబోతున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ఒక కప్పుని ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి. నేను ఈ కప్పుతోని కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. అదేవిధంగా కప్పున్నర నీళ్ళు పోసుకుంటున్నాను. మెజర్మెంట్ పక్కాగా తీసుకోండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. కప్పున్నర బెల్లము, కప్పున్నర వాటరు. చూడండి, ఈ విధంగా బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా యాలకుల పొడి ఇవి వేసి కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరగాలి. బెల్లం పూర్తిగా కరిగి ఇప్పుడు పొంగు వస్తుందండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అరిసెల పిండి సాఫ్ట్గా వస్తుంది. అదేవిధంగా ఒక 4 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి నువ్వులు. ఈ ఎండు కొబ్బరి పొడి ఈ బెల్లం నీళ్ళలో బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బెల్లం బాగా పొంగుతుంది. ఇప్పుడు నేను 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 2 కలిపి 1.5 కప్పు బియ్యం పిండి, గోధుమ పిండి అవుతుంది. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి బెల్లము, పిండి. ఇప్పుడు మనము ఈ బెల్లపు నీళ్ళలో బాగా పిండిని కలుపుకోవాలి. మెజర్మెంట్స్ మాత్రం పక్కాగా తీసుకోండి. అరిసెలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చల్లార్చుకుందాము ఈ అరిసెల పిండిని. చూద్దాం. ఇప్పుడు చేతిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని మరోసారి కలుపుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే వాటిని అంతా కూడా సరి చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నానండి. పాలిథిన్ కవర్ కానీ ఏదైనా సరే, ఈ కవర్ తీసుకొని ఈ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. అదేవిధంగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనము ఇలా గారెలు ఒత్తుకునేటప్పుడు, అరిసెలు ఒత్తుకునేటప్పుడు ఏమాత్రం క్రాక్స్ రావండి. అంత బాగుంటుంది ఇది ఈ పాకం లేని పిండి. చూడండి, కవర్ కూడా కొద్దిగా నెయ్యి రాసి ఈ విధంగా స్లోగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఒత్తుకోవాలి. అప్పుడే బాగా పొంగుతాయి మనకి అరిసెలు. వీటిని ఇప్పుడు స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసెలని కాల్చుకోవాలి. చూడండి, పైకి పొంగుతూ వస్తుంది. ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి. చూడండి, అరిసెని ఇప్పుడు మనము దాంట్లో ఆయిల్ లేకుండా ఇలా చలాకితోని ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, అరిసె రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్ని అరిసెలను తయారు చేసుకోవాలి. అరిసెలు రెడీ అయిపోయినాయండి. నాకు కప్పున్నర పిండికి 20 దాకా వచ్చాయండి అరిసెలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.